హలో గైస్, అందరికీ నమస్తే. అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనమైతే ఇవాళ మిరాయ్ మూవీ రివ్యూ అయితే చూడబోతున్నాం గైస్. సో యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది కానీ చాలా చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మీకు డిమాండ్ స్లేయర్ చేసిన వెంబడే దాని మార్నింగే నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేయాల్సింది, కానీ కొన్ని ఫుటేజెస్ అయితే అంటే కొన్ని డీటెయిల్స్ అనేవి అయితే చాలా మిస్ అయిపోయాయి. అండ్ అలాగే ఆ డీటెయిల్స్ కూడా నేను ఆ వీడియో అప్పుడు చూసుకోలేదు, ఎడిటింగ్ అప్పుడు చూసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ థంబ్నెయిల్ కూడా రెడీ చేయించిన కాబట్టి యాక్చువల్లీ వీడియో స్కిప్ చేద్దాం అనుకున్నా, బట్ థంబ్నెయిల్ కూడా రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ ఒక 10 minutes వీడియో చేస్తే ఏమవుతుందని చెప్పేసి వీడియోకి అయితే వచ్చేసా. సో అండ్ ఇవాళ మనమైతే మూవీ రివ్యూ మీద అయితే మిరాయ్ మీద అయితే చేయబోతున్నాం గైస్. ప్లీజ్ గైస్, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్స్ అవర్ టుడేస్ వీడియో. గైస్, మీకు తెలిసిందే కదా, మనమైతే ఇవాళ మిరాయ్ మూవీ రివ్యూ అయితే చూడబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ విషయంగా బాగుందా బాగాలేదంటే చాలా బాగుందనమాట. యావరేజ్ అని కూడా చెప్పను, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మనకి కొంతమంది హేటర్స్ ఆర్ లేకపోతే వాళ్ళకి అనిపించిందా, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలియదు, కానీ లాగింగ్ సీన్స్ ఉన్నాయి అంటున్నారు, లేకపోతే బాగాలేదు అంటున్నారు, యావరేజ్ అంటున్నారు, ఫ్లాప్ అంటున్నారు. కాకపోతే 100 crores దాటేసింది అనమాట, మూవీ హిట్ అయితే అయిపోయింది. ఓకే, కొంతమంది లాగ్ సీన్స్ అయితే ఉన్నాయి అంటున్నా, బట్ నాకైతే ఎక్కడ కూడా ల్యాగ్ సీన్స్ అనేవి అయితే కనపడలేదు అనమాట. ఎక్కడ కూడా నాకు ల్యాగ్ సీన్స్ అయితే కనపడలేదు, కానీ లాజిక్ లైన్ సీన్స్ అయితే కొన్ని అయితే విషయాలు అలా కనపడ్డాయి. సో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. మీరు మూవీలో ఆల్రెడీ మూవీ చూసే ఉంటారు ఈ వీడియో చూస్తున్నప్పుడు. సో చూడకపోతే చూడండి, మీకైతే అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ స్టోరీ అంతా 9 books మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 9 books వీళ్ళకి దొరికితే అమరత్వం అయితే దొరుకుతుంది. సో ఆ టైంలో మన హీరో ఎలా ఆపిండు, దానికి అదేంది, అసలు దానికి ముందు ఏం జరిగింది, ఆ 9 books ఎవరు కనిపెట్టిళ్ళు అనేది మూవీ మొత్తం క్లియర్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంది మూవీ పరంగా. మూవీ స్క్రీన్ ప్లే పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇంకా ఎడిటింగ్ విషయం, ఎఫెక్ట్స్ విషయం చెప్పాలంటే చాలా బాగుంది. 50 కోట్లతోని తీసిన ఈ ఫిలిం అయితే చాలా బాగుంది. ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ కంటెంట్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, ఎడిటింగ్ పరంగా అయితే ఎక్కడ నన్నైతే డిసప్పాయింటెడ్ చేయలేదు. ల్యాగ్ సీన్స్ కూడా అయితే ఏం లేవు. మంచిగా స్ట్రైట్ ఏమైనా పోతుంటాం, కానీ మనకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం డివోషనల్ స్టోరీ ప్లస్ మన ఇప్పుడున్న వరల్డ్ నుంచి డివోషనల్ రెండు కలిపి తీస్తారు కాబట్టి కొంచెం కొత్త ప్రపంచం ట్రై చేసిళ్ళు. చాలా బాగుంది, కొత్తగా వెరైటీగా అయితే ట్రై చేసిళ్ళు. ఐ థింక్ ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఒక 5 star రేటింగ్కి ఒక 4.5 అయితే ఇస్తాను, ఆర్ 4.5 అయితే ఇస్తాను. చాలా బాగుంది. అండ్ లిటిల్ హార్ట్స్ ఎందుకు చేయట్లేదు బ్రో అంటే, లిటిల్ హార్ట్స్ మూవీ పోలేదు బ్రో. ఫస్ట్ డే పోతే నేను పోయేటోనేమో, కానీ కొంచెం 3-4 days తర్వాత నాకు వీలు కుదిరింది. పోయేలోపు అక్కడ మిరాయ్ మూవీ వచ్చేసి, మిరాయ్ మూవీకి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. లిటిల్ హార్ట్స్ తర్వాత మిరాయ్ మూవీ వచ్చింది కాబట్టి అప్పుడు మిరాయ్ మూవీ రిలీజ్ అయిన 2 days, సెకండ్ డేకి అప్పుడు నేను పోవడానికి ట్రై చేసిన. 2 shows ట్రై చేసిన, మ్యాట్నీ షో ట్రై చేసిన, అండ్ అలాగే ఫస్ట్ షో కూడా ట్రై అయితే చేశాను. బట్ నో ఛాన్స్, అక్కడ మనకి పోవడానికి షో అయితే ఇవ్వట్లేదు. ఆల్రెడీ మిరాయ్ మూవీ నడుస్తుంది, అందుకని ఇక మిరాయ్ మూవీకి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో నాకైతే చాలా బాగుంది. ఓకే, ఐ థింక్ 4.5 అయితే ఇస్తున్నాను. ఒక మూవీకి అయితే 4.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో ఎప్పుడైతే చూసుకోవచ్చు, మనకైతే మూవీ బాగుందా బాగాలేదంటే మాత్రం బాగుంది. 4.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మూవీ అయితే చాలా బాగుంది. మొత్తం 9 books మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి స్టోరీ. ఓకే, ఐ థింక్ ఐ లైక్ ఇట్. ఈ మూవీ అయితే నాకైతే నచ్చింది. ఎవరికి అంటే కొంతమందికి అయితే నచ్చలేదు, కొంతమందికి డిసప్పాయింట్ అయ్యారు, కొంతమంది ల్యాగ్ సీన్స్ అయితే చెప్పారు. బట్ నాకైతే పూర్తిగా నచ్చింది. నెక్స్ట్ ఓజీ మూవీ రివ్యూతోనైతే మీ ముందుకైతే వస్తాను. ర్యాంప్ ఆడిస్తూనే ఉంటుంది. ఇక ఓజీ మూవీ రివ్యూ ఇంకా దారుణంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. మూవీ అయితే క్రాక్ ఉంది, రివ్యూస్ కూడా అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఓజీ మూవీ మీద అయితే రివ్యూ ఇస్తాను. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఓజీ మూవీ రివ్యూ కావాలంటే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళకి అయితే ఈ ఓజీ మూవీ రివ్యూ ఎవరికైతే కావాలో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వాళ్ళకైతే నెక్స్ట్ ఓజీ మూవీతోనైతే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ గైస్, 500 subscribersకి చాలా దగ్గరలో ఉన్నాం. ఓకే, ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో గైస్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక 30 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను, వెంటనే ఫినిష్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గైస్, లవ్ యూ, టాటా. నెక్స్ట్ ఓజీ మూవీ రివ్యూతో అయితే కలుద్దాం. బై గైస్.